రెండవ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. అపోస్తలుడైన పేతురు దేవుని చేత ఆకర్షింపబడిన ప్రజలకు చెప్తున్న మాట, మారు మనసు పొందిన ప్రజలకు చెప్తున్నటువంటి మాట. మనం ఎరుగుదుము అపోస్తలుడైన పేతురు ఈ రెండవ అధ్యాయంలో యేసు ప్రభు గురించి చెప్తున్న మాటలు మనం ఇంతకుముందు చాలా విన్నాం. ఏమని 31వ వచనంలో క్రీస్తు పాతాళంలో విడిచిపెట్టబడలేదు అనే మాట చెప్పారు. తర్వాత క్రీస్తు లేపబడ్డాడు, ఆయన లేచాడు. 30వ వచనంలో మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. మీరు వెళ్ళి చూడండి 32వ వచనంలో ఈ యేసును దేవుడు లేపాడు, ఆయనను సిలువకు కొట్టారు, ఆయనను పాతి పెట్టారు. అయితే ఆయన పునరుద్ధానుడు, ఆయన సజీవుడు, ఆయన లేచి ఉన్నాడు అని భక్తుడైన పేతురు ఆ ప్రజలకు చెప్పగా హృదయ స్పందన వారు కలిగి ఉన్నారు. కాబట్టి 37వ వచనంలో హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేం చెయ్యాలి అని అడిగినప్పుడు 38వ వచనంలో పేతురు మీరు మారు మనసు పొందుడి అని చెప్పారు. వారు మారు మనసు పొందారు, మారు మనసు పొందుడి అని చెప్తూ ఇంకా చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చి ఇక 40వ వచనంలో కొద్దిగా స్ట్రాంగ్గా కొద్దిగా గట్టిగా చెప్తున్న మాట ఏంటంటే మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరుగా ఉండండి అంటే లేదా ప్రత్యేకముగా ఉండండి అని అర్థం. వేరుగా ఉండండి అని చెప్పిన లేదా ప్రత్యేకముగా ఉండండి అని చెప్పిన రెండు ఒకటే. ఎందుకు ఈయన మీరు వేరై ఉండండి అన్నాడు అంటే లోకంలో ఒక సామెత ఉంది, అది నిజమా లేక సామెత తెలియదు. ఏమందంటే మనందరికి తెలిసిందే, 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారంట, వీరు వారవుతారంట. ఉన్నోడు ఉన్నట్టుగా అయితే ఖచ్చితంగా ఉండడంట. ఖచ్చితంగా ఎంతో కొంత మార్పు చేర్పులు జరుగుతాయి. ఇప్పుడు మనం చూస్తుంటాం, మన ఇండియన్ కల్చర్ వేరు, యుఎస్ఏ కల్చర్ వేరు, మన ఆంధ్ర కల్చర్, ఆంధ్రుల డ్రస్సు, వాతావరణం, ఆంధ్రుల మాట తీరు, ఆంధ్రుల పద్ధతులు, వైఖరు. చాలా మంది అమెరికా వెళ్ళిన వారు అమెరికా పద్ధతుల్లోకి మారిపోయిన వారు ఉన్నారు. అది జుట్టు విషయం కావచ్చు, వస్త్రధారణ విషయం కావచ్చు, ఫ్యాషన్ కావచ్చు, ఇంకా మరి కొంతమంది స్త్రీలు అయితే పూర్తిగా అమెరికా పద్ధతులకు ఆ కల్చర్కి అలవాటు పడిపోయి పూర్తిగా అసలు మీరు ఇండియనేనా, మీరు ఇండియాలో ఉన్న ఆంధ్రులేనా అన్నట్టుగా మారిపోయారు. అంటే వారు చేంజ్ అయిపోయారు, వారి డ్రెస్ చేంజ్ అయింది, వారి మాట తీరు చేంజ్ అయింది, వారి బిహేవియర్, వారి ఫుడ్ మెయింటెనెన్స్ ప్రతిదీ చేంజ్ అయ్యింది. అంటే ప్లేస్ మారేసరికి ప్రతిదీ డిఫరెన్స్ వచ్చేసినాయి. ఇక్కడ మీరు
వేరుగా జీవించండి అనడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే మీరు ఇక్కడే ఈ లోకంలోనే ఉంటే, ఈ పాపిష్టి జనంతోనే ఉంటే, మనకు ఒకటో కీర్తనలో ఉంటుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవగా, పాపుల మార్గమున నిలవగా, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రము నాకు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఎందుకు ఈ మాటలు చెప్పారు అంటే, దుష్టుల ఆలోచనలో నడిస్తే ఎలా ఉంటుందంటే, దావీదు కొడుకు అమ్నోను తన చెల్లితోనే పాపం చేయడానికి కారణం తనకు స్నేహితుడు, తన ఫ్రెండ్ ఆలోచన. వాడు దుష్టుడు. దేవుని ప్రజలను నాశనం చేయాలనుకున్నవాడు హామాను దుష్టుడు. ఇలాంటి మనం గమనిస్తూ ఉంటే ప్రజలు మా చుట్టూ ఉన్నవారు ఎవరు ప్రయోజనకరమైన వారు, ఎవరు ప్రయోజనం కాని వారు మనకు అర్థమవుతా ఉంటారు. వారికి మనం దూరంగా ఉండాలి, వారికి మనం ప్రత్యేకంగా ఉండాలి అనేది భావం. మనం కూడా మన ఇంట్లో ఉన్న పిల్లలు చెప్తా ఉంటాం, మీరు ఎవరితో పడితే వారితో మాట్లాడబాకండి, ఎవరితో పడితే వారితో తిరగబాకండి, ఎవరిని పడితే వారిని మీరు స్నేహితులుగా ఎంచుకోబాకండి, సరైన వారిని స్నేహితులుగా ఎంచుకోండి, సరైన వాళ్ళతోనే మాట్లాడండి, సరైన వాళ్ళతో సహవాసం చేయండి అని చెప్తా. అంటే బాగుండాలి, చెడిపోకుండా ఉండాలి అనేది దీని యొక్క భావం. అట్లానే వీరు కొత్తగా యేసు ప్రభువును నమ్ముకున్నారు. అయ్యా, యేసు ప్రభువుని మీరు శిలువ కొట్టారు, రక్తం చిందించాడు, ఆయన చచ్చిపోయాడు, సమాధిలో పాతి పెట్టబడ్డాడు, కానీ సమాధి ఖాళీగా ఉంది. దేవుడు ఆయనను లేపెను, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పగా అనేక మంది ప్రజలు హృదయంలో నొచ్చుకొని యేసు ప్రభువును నమ్ముకున్న వారు, బాప్తిస్మం పొందిన వారు, సంఘంలో చేర్చబడ్డవారు ఇంచుమించుగా 3,000 మంది ప్రజలు. 3,000 మంది. ఈ ప్రజలకు చెప్తున్న మాట, మీరు ఇప్పుడు దాకా ఎవరితో ఉన్నారో నాకు తెలియదు, ఎలా ఉన్నారో నాకు తెలియదు, ఇప్పుడైతే మీరు దేవునికి మీ మనసులో చోటు ఇచ్చారు, మీ బ్రతుకుల్లో మీ జీవితాల్లో దేవునికి అంత ప్లేస్ ఇచ్చారు, అయితే మీరు మళ్ళా దేవునికి దూరంగా అయిపోకుండా ఉండాలంటే, మీరు దేవునితోనే సాన్నిహిత్య సంబంధాలు కలిగి ఉండాలి అంటే కొద్దిగా లోకానికి వేరే జీవించండి, లోకానికి ప్రత్యేకంగా ఉండండి, లోకానికి ప్రత్యేకంగా ఉండండి. ఈ మాట నేను ఒక మాట చెప్తాను మీకు అర్థం అవడం కోసం. ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. ఆదికాండం 19వ అధ్యాయము 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకువచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఉండునట్లు పారిపో అన్న. ఈ మాట దేవదూతలు లోతుతో చెప్పినటువంటి మాట. లోతు ఎక్కడ ఉన్నాడంటే సొదొమ గొమొర్రా అనే స్థలంలో ఉన్నాడు. సొదొమ గొమొర్రా అనే పట్టణంలో నివసిస్తున్నాడు. అబ్రహాము నుంచి దూరమై పక్కకు వచ్చేసిన తర్వాత అబ్రహాము లోతు ఇద్దరు వేరైపోయారు కొన్ని పరిస్థితులను బట్టి. అయ్యా, మనం ఎక్కడ ఉన్నా సమాధానంగా ఉంటే చాలు, సంతోషంగా ఉంటే చాలు, నీకు నచ్చిన చోటుకి వెళ్ళి నువ్వు అక్కడ హ్యాపీగా ఉండు, నేను కూడా ఒక చోట ఉంటానని వారిద్దరూ సమ్మతితో ఐక్యతతో మాట్లాడుకొని వేరయ్యారు. ఇద్దరి మధ్యలో క్రాస్ వచ్చి వేరవడం వేరు,
ఇద్దరు మాట్లాడుకొని సఖ్యతతో సమాధానంతో మాట్లాడుకొని దూరంగా ఉండడం అది దేవుని చిత్త ప్రకారం. యాక్చువల్గా దేవుడు పిలిచింది అబ్రాహాము మాత్రమే, లోతుని ఎండబెట్టుకున్నట్టు. అయినా దేవుని చిత్తం ఏంటంటే అబ్రాహాము ఒంటరిగా ప్రత్యేకంగా వేరుగా ఉండాలి, ఆయన ప్రత్యేకంగానే దీవించబడాలి అనేది దేవుని చిత్తం. సరే, ఆ టాపిక్ వేరు. ఇప్పుడు లోతుకు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఈ సొదొమ మనుషుల నుండి వేరే వెళ్ళిపో, పారిపో, దూరంగా వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు అంటే, ఆ 12వ వచనం తర్వాత 6వ వచనం 5వ వచనము చూస్తే ఇంకా బాగుంటుంది. సొదొమ మనుషులు అని ఉంటుంది 4వ వచనంలో. 5వ వచనంలో లోతుని పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు, అనగా మేము వారితో పాపం చేయనట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకురా. వెలుపలికి ఊరు బయటకు తీసుకొస్తే మేము వారితో పాపం చేయాలి అని ఆ సొదొమ మనుషులు లోతును అడిగారు. ఆల్రెడీగా ఈ సొదొమ మనుషులు దేవునికి దూరస్తులు, దేవుని భయం లేనివాడు. ఆ హిస్టరీలో, చరిత్రలో వారు చాలా అసహ్యమైన నీచాతి నీచమైన కార్యాలు చేయువారు, దైవ భయం లేనివారు, దేవుని ఎరుగని ప్రజలు. ఆ దేవదూతలు పురుషులు వచ్చింది. వారు అంటారు, నీ ఇంటికి వచ్చిన ఆ దేవదూతలు ఉన్నారు, ఆ మనుషులు ఉన్నారు, ఎవరు వాళ్ళు, ఎక్కడి వారు? వారిని బయటికి తీసుకొస్తే, వారిని మాకు అప్పచెప్తే మేము వారితో పాపం చేయాలి అని, పాపం చేయడం కోసం పరిగెత్తుతున్నవారు వాళ్ళు. పురుషులు పాపం చేసే అలవాటు కలిగిన వారు ఈ ప్రజలు. అంత ఘోరమైన నీచమైన ఆలోచన, దుర్బుద్ధి కలిగిన ఈ ప్రజల మధ్యలో లోతు నివసిస్తుంటే ఈ ఘోరమైన ప్రజల మీద దేవుడి తీర్పు వచ్చేసి, దేవుడు ఆ సొదొమ గొమొర్రా అనే పట్టణాలను కాల్చివేయాలనుకున్నాడు, వాటిని తీసివేయాలనుకున్నాడు. తీసివేయాలనుకుంటే అబ్రహాము బంధువు అయినా, లేదా కాస్త కోస్తో నీతిమంతుడైన లోతు అక్కడ ఉన్నాడు. సొదొమ గొమొర్రాలను నాశనం చేస్తే వారితో పాటు లోతు కూడా చనిపోతాడు. కానీ లోతు బ్రతకాలి, లోతు జీవించాలి, లోతు నశించిపోకూడదు అని దేవుడు ఆలోచన చేసి దేవదూతలతో చెప్పించాడు. 17వ వచనంలో ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణం దక్కించుకున్నట్లు ఇక్కడి నుంచి వెళ్ళిపో, అంటే పారిపో, ఈ సొదొమ గొమొర్రాలో ఉండొద్దు, సొదొమ గొమొర్రా నుంచి వేరే వెళ్ళిపో అని చెప్తా ఉన్నాడు. అంటే 13వ వచనం ఉంటుంది, మేము ఈ చోటును నాశనం చేయవచ్చితిమి, వారిని గురించిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయన కనుక దాన్ని నాశనం చేయడం యెహోవా మమ్మల్ని పంపాడు. సొదొమను నాశనం చేయాలనుకుంటున్నాం కాబట్టి నువ్వు సొదొమలో ఉండదు, సొదొమలోకి వేరే వెళ్ళిపో, ప్రత్యేకంగా వెళ్ళిపో, వారి దగ్గర ఉండవద్దు, వారి దగ్గర. అంటే దేవుడు చెప్తున్న మాట ఒక మాట, సొదొమ గొమొర్రాకు నువ్వు వేరే జీవించు, వేరే. వారు నాశనానికి దగ్గరగా ఉన్నారు, వారు నాశనం కాబోతా ఉన్నారు. వారితో ఉంటే నీవు కూడా నాశనం అవుతావు, నీవు కూడా చచ్చిపోతావు. నువ్వు బ్రతకాలంటే వారిలోంచి వేరే
దేవుడు మనల్ని చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకొచ్చాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో వెలుగును చీకటి వేరు చేశాడు. వెలుగు చీకటి ఒక చోట ఉండకూడదు. వెలుగుకు చీకటికి పొత్తు లేదు. అలాగే విశ్వాసకి అవిశ్వాసకి కూడా పొత్తు లేదు. విశ్వాసకి అవిశ్వాసకి 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతికితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. అవిశ్వాసంతో జోడుగా ఉండకూడదు, దుష్టులతో జోడుగా ఉండకూడదు, పాపులతో జోడుగా ఉండకూడదు. మనం లోకంలోనే ఉంటాం, కానీ లోకం యొక్క పద్ధతులకు మనం దూరంగా ఉంటాం. లోకం యొక్క ఆచారాలకు దూరంగా ఉంటాం. లోకం యొక్క ఆలోచనలకు దూరంగా ఉంటాం. మనము ఈ లోకంలో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా పాపము లేని చోటు అంటూ ఏముండదు. ఒక్కోసారి మన మహాంటే వదిలిపెట్టవలసి వస్తే ఒక బజారు, ఒక కాలనీనో, ఒక ఇల్లునో వదిలిపెట్టగలం తప్ప ఈ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా పాపం. మనుషులందరూ పాపం చేసి దేవుడు గురించి మేమను ఈ లోకమే పాపిష్టి లోకం. అయితే ఆనాడు ఆ స్థలాన్ని విడిచిపెట్టి వేరే పక్కకి వెళ్ళిపోమన్నాడు. ఎందుకంటే పర్టికులర్ ప్లేస్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. కాబట్టి ఇక్కడ వారు పసిబిడ్డలు, ఈ రోజే పుట్టిన బిడ్డను ఏమంటారు? పసి కందు అంటారు. 2 రోజులు గడిచినా, వారం గడిచినా, 1 నెల 2 నెలల వరకు కూడా వారు ఏమంటారంటే పసి కందు అంటారు. ఇక్కడ పేతురు ఎవరితో చెప్తారు? పసి కందులతో చెప్తున్నాడు. మారు మనసు పొందిన వారు చెప్తున్నమాట, మీరు లోకానికి వేరై లోకంతో ఉంటే దేవుని సంతోష పెట్టలేరు, దేవునికి బిడ్డలుగా ఉండలేరు. దేవునికి బిడ్డలు కాబట్టి దూరంగా. ఇంకొక మాట కూడా చెప్తాను మీకు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 6వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 6వ వచనంలో, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారము చేసి తిరిగి కనుక అమాలేకీయులతో కూడా నేను మిమ్మల్ని నాశనం చేయకుండా ఉండునట్లు మీరు వారిలో నుండి బయలుదేరిపోవుడని కేనీయులకు వర్తమానము పంపగా అమాలేకీయులలో నుండి వెళ్ళిపోయారు. ఇక్కడ కేనీయులు అని ఉంది. మనకు బాగా తెలిసిన పదం కనానీయులు. కనానీయులు వేరు, కేనీయులు వేరు. వీరికి కేనీయులు అబ్రహాం గారి యొక్క భార్య శారా చనిపోయిన తర్వాత ఆయన మరొక వివాహం చేసుకుంటాడు, కెతూరా. ఆదికాండం 25వ అధ్యాయంలో కనపడుతుంది. ఈ కెతూరా సంతానం ద్వారా వచ్చిన వారే ఈ కేనీయులు అని చెప్పారు. ఈ కేనీయులు మనకు తెలిసిన చరిత్ర ఏంటంటే, ఐగుప్తు దేశంలో 450 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉండగా మోషే ఆధ్వర్యంలో మరియు యెహోషువ ఆధ్వర్యంలో వారు విడిపింపబడి కనాను దేశానికి, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకురాబడ్డారు. ఆ తీసుకొచ్చే క్రమంలో ఒకానొక సమయంలో ఈ ఇశ్రాయేలీయులకు ఈ కేనీయులు హెల్ప్ చేశారు, సహాయం చేశారు. అప్పుడు ఈ కనానీయులు, పెరిజీలు, యెబూసీయులు, మోయాబీలు, అమాలేకీయులు అందరూ శత్రువులుగా ఉన్నారు ఇశ్రాయేలీయులు. ఈ ఇశ్రాయేలీయులు వారు ద్వేషించారు. కానీ ఇశ్రాయేలు పక్షాన ఉన్నవారు
ఇశ్రాయేలును చేర్చుకున్నవారు, ఇశ్రాయేలులకు సహాయం చేసిన వారు ఈ కేనీయులు. ఇప్పుడు ఈ కేనీయులు న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం చూస్తే కేనీయులు, అమాలేకులు, కనానీయులు అందరూ కలిసి ఒక చోట జీవిస్తున్నారంట. ఒకానొక సమయం వచ్చినప్పుడు ఈ 15వ అధ్యాయములో మనకు తెలిసేది ఏంటంటే, మొదటి సమయాల గ్రంథం 15వ అధ్యాయంలో ఏం చెప్తాడు? 1వ వచనం, ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. 2వ వచనములో 3వ వచనములో, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుము. పిల్లలనేమి, పెద్దలనేమి, పురుషులనేమి, స్త్రీలనేమి, ఒంటెలనేమి, గార్ధవములనేమి అన్నిటినీ చంపేసేయి. అన్నిటినీ. రాజుగా చేయబడిన సౌలుకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ అమాలేకీయులు దేవుని ప్రజలకు వ్యతిరేకులు, దేవుని ప్రజలకు శత్రువులు. ఈ అమాలేకీయులు లేకుండా చేయాలి, అమాలేకీయులను చంపివేయాలి అని సౌలుకు చెప్పాడు. సౌలుకు చెప్పి, అంటే ఇప్పుడు ఏం చేయాలి? సౌలు వెళ్ళి అమాలేకులను చంపేయాలి. అయితే అక్కడ ఒక చిన్న విషయం ఉంది. ఏంటంటే, అమాలేకీయులతో ఈ కేనీయులు కలిసి ఉన్నారు. కేనీయులు కలిసి సహవాసం చేస్తున్నారు, కలిసి బ్రతుకుతా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక బజార్ ఉంది, ఇటు ఒక 10 ఇల్లు, అటు ఒక 10, 20 ఇల్లు ఉన్నాయి. అందరు కలిసి మనిషి ఉంటారా లేదా? అట్లానే అమాలేకులు, కేనీయులు మిక్సింగ్ అయి కలిసి బ్రతుకుతా ఉన్నారు. ఈ కేనీయులకు చెప్తున్న మాట ఏంటంటే, కేనీయులారా, మీరు ఒకప్పుడు ఇశ్రాయేలుకు మేలు చేసినారు, సహాయం చేసినవారు. అయితే ఈ అమాలేకీయులను దేవుడు అంతమొందించబోతున్నాడు, నాశనం చేయబోతున్నాడు. కాబట్టి వీళ్ళను చంపితే, ఒక వీళ్ళను నాశనం చేస్తే వారితో ఉన్న మీరు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మీరు బ్రతకాలి, మీరు జీవించాలి, మీకు నేను సహాయం చేయాలనుకుంటున్నాను. అయితే మీరు అమాలేకీయులతో పాటు శాపం శాపం నువ్వు పొందకుండా ఉండాలంటే, మీరు బ్రతికి ఉండాలంటే, మీరు అమాలేకీయులను విడిచి పక్కకి వెళ్ళిపోండి, ప్రత్యేకంగా ఉండండి, వెళ్ళిపోండి. మీరు వారిలో నుండి బయలుదేరిపోండి, ప్రత్యేకంగా ఉండండి అని చెప్పారు. అప్పుడు వాళ్ళు బయలుదేరి పక్కకి వెళ్ళిపోయారు. సౌలు వచ్చి వారిని చంపేశాడు. అంటే అప్పుడు ఆడ కొన్ని రొడ్లు అవి దాచిపెట్టుకున్నాడు. కానీ మొత్తం మీద ప్రజలను అయితే సౌలు నాశనం చేసేసాడు. కేనీయులు బ్రతికారు. కారణం, వారిలో నుంచి ప్రక్కకు వచ్చిన విధానాన్ని బట్టి బ్రతికారు. ఈ రోజు మనం కూడా లోకంలో నుండి, అనగా లోకంలో పద్ధతుల నుండి, అలవాట్లో నుండి, లోకం యొక్క కల్చర్ నుండి, లోకం యొక్క పద్ధతుల నుండి మనం బయటకు వస్తే బ్రతుకుతాం, ఆత్మీయంగా బ్రతుకుతాం, ప్రభుతో సహవాసం చేస్తాం, ప్రభు మనల్ని మెచ్చుకుంటాం. ఇందాక మనం చదువుకున్నాం కదా, 2వ కొరింథీ పత్రిక 6:14, అక్కడే 6:7 చూడండి. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనములో ఒక మాట ఉంటుంది. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనములో ఆరు 14లో విశ్వాసులకు అవిశ్వాసులకు పొత్తు లేదు. 6వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, సత్యవాక్యము చెప్పుట వలన దేవుని బలమును కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనత కీర్తి వలన ఇది కాదు 6వ వచనంలో
పవిత్రతతోనూ, జ్ఞానంతోనూ, దీర్ఘశాంతంతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతో 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 అన్నాడు. మన దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు ఎలా ఉన్నారంటే ఇక్కడ రాయబడిన విధము పరిశుద్ధాత్మ, శాంతి, దయ, ప్రేమ, జ్ఞానము, నీతి, ఇవన్నీ తర్వాత నిష్కల్మషం అనే పదం కూడా ఉంటుంది ఇంకొక చోట. అసలు అన్నిటికంటే ఇంకొక మాట చెప్పాలంటే అసలు మనం ప్రత్యేకంగా ఉంచటకు కారణం ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ప్రత్యేకముగా ఉన్నవాడు. ప్రత్యేకముగా మన దేవుడు ప్రత్యేకమైన వాడు, ప్రత్యేకంగా ఉన్నవాడు. 1వ పేతురు పత్రిక 2:17, 9:10లో మనం చీకటిలోంచి వెలుగులోకి వేరు చేశాడు, ప్రత్యేకపరిచాడు. లోకములోంచి వేరు చేశాడు, లోకములోంచి ప్రత్యేకపరిచాడు. కాబట్టి మనం వేరు చేయబడిన వారు లోకములోంచి, మనం లోకములోంచి ప్రత్యేకపరచబడిన వారిని. కాబట్టి మనం ప్రత్యేకముగానే నా మాట ముగిస్తున్నాను. మనం ఎలా బ్రతకాలంటే లోకములో ప్రత్యేకమైన వారిగా బ్రతకాలి. లోకములకు అనగా లోక పద్ధతులకు, లోక ఆలోచనలకు, లోకం యొక్క ప్రజెంట్ నడుస్తున్న నేచర్, ఈ జనరేషన్ కల్చర్కి మనము వేరుగా ప్రత్యేకంగా మనం విశ్వాసులం అని గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుని ప్రజలం అని గుర్తుపెట్టుకోవాలి. ఎఫెసీ 2:1లో క్రీస్తుతో కూడా బ్రతికింపబడిన వారిని, క్రీస్తుతో కూడా బ్రతికింపబడిన వారు. ఇక్కడ అపోస్తలుల కార్యం 2:39-40లో వారు గుచ్చబడ్డారు, మారుమనసు పొందారు, బాప్తిస్మం పొందారు, సంఘంలో చేర్చబడ్డారు. మనము కూడా విశ్వాసులమే, సంఘంలో చేర్చబడిన వారిని, ప్రత్యేకింపబడిన వారిని, రాజులేని యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు. కాబట్టి మనం లోకానికి వేరే జీవించాలి, లోకములకు ప్రత్యేకముగా బ్రతకవలసిన వారమై ఉన్నాం. ఇది నేను మరింత విషదపరిచి మరింత ఇంకా ఎక్కువగా ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. టైం 9 అయిపోయింది కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను. ప్రియులారా, మనకు ఒక పేరుంది, మన దేవుని సొత్తైన ప్రజలు, సంఘంలో చేర్చబడిన వారిని, క్రీస్తుతో బ్రతికించబడిన వారిని, విశ్వాసం. కాబట్టి లోకానికి మనకు సంబంధం లేదు, చీకటికి వెలుగు పొత్తు లేదు. కాబట్టి మనం వేరే జీవించాలి, ప్రత్యేకంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. కాబట్టి మనం పరిశీలించుకుందాం. మన సహవాసం ఎవరితో, మన స్నేహం ఎవరితో, మన మాటలు ఎవరితో, మన ఉదయం లేచిన మొదలుకొని సాయంత్రం వరకు ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరితో తిరుగుతున్నాం, ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఎవరిని ఫాలో అవుతున్నాం, మన పరిస్థితి ఎలా ఉంది. ఒకవేళ అలా కాకుండా ఇదిగో దుష్టులతో కలిసి ఉన్న లోకులాగా ఏమైనా ఉన్నామా, అమాయకులతో కలిసి కేవీలు ఉన్నట్టుగా ఏమైనా ఉన్నామా, అయితే బి కేర్ఫుల్. మనం కొద్దిగా జాగ్రత్త పడదాం. ఏదైనా సవరించుకోవాల్సినవి ఉంటే సవరించుకుందాం, జాగ్రత్త పడి దేవుడికి మహిమకరంగా జీవిద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. సమయాన్ని సేవకులకు అప్పగిస్తున్నాం. వాక్యం అందించిన రమణకి సంఘం తరఫున తెలుస్తున్నాం. మూర్ఖులైన ఈ తరం వారి నుంచి వేరుగా ఉండి జీవించాలి, ప్రత్యేకంగా విశ్వాసమైన మనం జీవించాలనుకుంటున్నాం. ఈ లోకంలో సంఘంగా దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. మనం ఆయన కొరకు ప్రత్యేకమైన జీవితం జీవించాలని బైబిల్ స్టడీలో నేర్చుకున్నాం. వాక్యం అందించిన రమణకు మనం ప్రార్థన చేస్తున్నాం. సర్వాధికారి సర్వోన్నతుడైన మా గొప్ప దేవా, అయ్యా మీ వాక్యంలో నుండి బైబిల్ స్టడీగా మీ సన్నిధిలో చేరి మేము కృపా మీ వాక్యం వినడానికి మీరు చూపించిన కృపను స్తోత్రాలు తెలుస్తున్నాం. మూర్ఖులైన ఈ తరం వాళ్ళ నుండి వేరే ప్రత్యేకంగా జీవించిన మీరు సెలవిచ్చారు. మరి ఆది సంఘస్థులు ఆరాధన జీవించారు. మరి కేవీలను కూడా మీరు ప్రత్యేకంగా ఉండమన్నారు. మరి అనేక మందిని మీరు ప్రత్యేక
బలపరుచుకున్నారు. అయ్యా మేము కూడా ప్రత్యేకమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి. ఈ లోకంలో ఉన్న ఆచారాలకు సంప్రదాయాలకు దూరంగా ప్రత్యేకమైన ప్రజలుగా ఒక సంఘంగా మేము అయ్యా ప్రత్యేకింపబడిన జీవితాలు మేము జీవించడానికి సహాయం చేయండి. వాక్యం అందించిన రవి బ్రదర్ని వారి సేవలు వారి కుటుంబాన్ని దీవించండి. అవి చేయవలసిన వారందరినీ మరి యూట్యూబ్లో వినబడుతున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ వాక్యం మా హృదయంలో ప్రభావం మేము భద్రపరుచుకొని ఆ విధంగా జీవించడానికి సాయం చేయండి. సంఘంలో ఉన్న అక్కర్ల అవసరాలన్నింటిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మరి ఇక్కడ ఉన్న నీళ్ళ సమస్యను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కటి మీరు తీర్చి నడిపించమని మమ్మల్ని మేము మీ చేతికి అప్పగించుకొనిగా అయ్యా అన్ని విధాలా మీరు మాకు తోడై నడిపించమని రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.